నీతి సూర్యుడైన 5వ వచనం. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు. ఇది కొంత మట్టుకు మనం ధ్యానం చేసుకోగలిగాము. గతంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వంకరతనం అనేటువంటిది దేవుని యొక్క దృష్టికి మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యమే హెచ్చరిక చేయుచూ ఉంటున్నది. లూకాసు వార్త 3వ అధ్యాయం మనం 5వ వచన భాగములో మనము చూడగలిగితే 5:6లో ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పలికించినటువంటి మాటలు. మార్గాలను దేవుడు, ఇవన్నీ నిజదేవుడు లోకరక్షకుడైన క్రీస్తు ద్వారానే జరగగలుగుతాయి. అయితే వంకర మార్గము అనేటువంటిది నున్ననివగును అని మనకు వ్రాయబడి ఉంటున్నది. ఈ వాక్యాన్ని బట్టి మనం చూచినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వంకర మార్గాలన్నీ కూడా తిన్ననిగా చేయబడగలుగుతాయని స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. మనుష్యుడు ఎప్పుడూ కానీ తన వంకర మార్గాన్ని సరిచేసుకొని చక్కపరుచుకోవటానికి మనిషి వలన కాదు. ఎప్పుడైతే దేవునిపైన ఆధారపడను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకై అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ కూషు దేశస్థుడు అనగా నల్లజాతికి సంబంధించిన వ్యక్తులు వంకర జీవితాన్ని సరిచేసి మనిషిని మార్చేవాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే సరిచేసేటువంటి వాడు. కాబట్టి ఏ మనుషుడు కూడా తన ప్రమేయముతో కానీ ఇతరుల ప్రమేయముతో కానీ తన జీవిత విధానాన్ని చక్కపరుచుకోలేడు. కేవలము దేవుని ద్వారానే జరగగలుగుతాము. తన ఎడల విశ్వాసం కలిగిన వారిని దేవుడు చూచి, తనను నమ్ముకున్నటువంటి వారిని దేవుడు చూచి, ఆయన ప్రమేయముతోనే ఒక వ్యక్తికి దేవుడు నూతనమైన జీవితాన్నిచ్చి, అప్పటి వరకు తన జీవితంలో ఉన్నటువంటి పాతది అన్నది ఏదైతే ఉన్నదో దానంతటిని కూడా తొలగించటానికి ఆ జీవితం వంకర జీవితము అని, దేవునిలో చక్కగా ఎదిగే జీవితం లేదని పశ్చాత్తాపము చెంది ఒక చక్కని పరివర్తన మనము కలిగి జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించగలిగి మనము జీవించగలిగినట్లయితే ఆయనే మనలను స్కోలేడు. కానీ ఏ రోజైతే తండ్రి మీకు సమర్పించుకోవడం జరగగలుగుతుందో, మీ ప్రమేయము తీసుకోవడం జరగగలుగుతుందో, మిమ్మును బట్టే నా తండ్రి వంకరతనం పోతుంది. ఒక చక్కదనం అనేది జీవితంలో ఏర్పరచబడుతుంది. అటువంటి గొప్ప కృప మీ బిడలమైన మాకు దయచేసి మీ చిత్తము చొప్పున తండ్రి మా జీవితాలను మేము నడిపించుకొని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.